మంచి పేరు వస్తే నిలబెట్టుకోవటం, చెడ్డ పేరు వస్తే వదిలించుకోవటం చాలా కష్టం. అవసరమైతేనే మాట్లాడు, లేకపోతే మౌనంగా ఉండేందుకు ప్రయత్నించు. మిమ్మల్ని అణిచివేయాలనుకున్న వారికి కోపంతో సమాధానం ఇవ్వకూడదు, మీ ఎదుగుదలతో సమాధానం ఇవ్వాలి. ఎదురు దెబ్బ తగిలినప్పుడు తొందరపడకు, కాసేపు ఆగి ఆలోచించు. జీవితం నీకేదో నేర్పించడానికి ప్రయత్నిస్తుందని గ్రహించు. నవ్వుకు ఉండే విలువ బాధకు లేదు, డబ్బుకు ఉండే విలువ గుణానికి లేదు, అబద్ధానికి ఉండే విలువ నిజానికి లేదు. 100 కోట్లున్నా 100 ఏళ్ళు బ్రతకలేము, 10 ఇళ్ళున్నా ఉండేది ఒక్కింట్లోనే. ఉన్న ఒక్క జన్మకి 100 ఏళ్ళు గుర్తుండేలా బ్రతకాలి, 10 మందికి సహాయం చేసేలా ఉండాలి. మనిషికి డబ్బు ఇచ్చే ధైర్యం కంటే మనిషికి మనిషిచ్చే నమ్మకం గొప్పది. 10 మందికి అర్థమయ్యేలా మాట్లాడటం కంటే 10 మంది మాట్లాడేది అర్థం చేసుకోవటంలోనే నీ గొప్పతనం ఉంది. ఆకలితో ఉన్న క్రూరముఖం కన్నా అత్యాశతో ఉన్న మనిషే అత్యంత ప్రమాదకరం. వెలుతురులో నీ వెంట ఉన్న నీడ చీకట్లో కనిపించదు. కష్టాలు కూడా అంతే, ఎప్పుడు మీతో ఉండవు. చరిత్ర సృష్టించిన వాళ్ళంటే ఎప్పుడు ఓడిపోని వాళ్ళు కాదు, ఓటమి ఎదురైనప్పుడు ఆగిపోకుండా గెలుపంతు చూసిన వాళ్ళు. ప్రతి కథ ఎప్పుడో ఒకప్పుడు ముగుస్తుంది, ప్రతి ముగింపు జీవితంలో కొత్త అవకాశాన్ని ఇస్తుంది. పిల్లల భవిష్యత్తు తల్లిదండ్రుల చేతుల్లోనే ఉంటుంది. వాళ్ళు నడిచే దారి నడవడికపైనే పిల్లల జీవితం ఆధారపడి ఉంటుంది. నేను అనే అహం, అతను అనే ఈర్ష్య, నాది అనే అత్యాశ మనిషిని ప్రశాంతంగా బ్రతకనివ్వవు. అజ్ఞానం అనే వృక్షం భయం అనే విత్తనం నుంచే మొలకెత్తుతుంది. జ్ఞానం లేకపోవటం కంటే క్రమశిక్షణ లేకపోవటం మనిషికి ఎక్కువ హానికరం. మారిపోతున్న తేదీలు, గడిచిపోతున్న సంవత్సరాలు నేర్పించే పాఠం ఒక్కటే, జీవితంలో ఏదీ శాశ్వతం కాదని. మీరు కలలు కనేంత అందంగా జీవితం ఉండదు. మనిషి జీవితం చాలా చిన్నది, కానీ సాధించవలసినవి మాత్రం చాలా పెద్దవి. ఈరోజు ఆనందాలకు అలవాటు పడితే రేపు కష్టం తప్పదు. ఈరోజు కష్టపడితే మాత్రం రేపు కాకపోయినా ఏదో రోజు సంతోషం దక్కుతుంది. కష్టపడకుండా వచ్చింది ఏది మీ జీవితంలో ఉండదు. ఈరోజు కన్నీటి పాఠాలు నేర్చుకుంటేనే రేపు నీ పాఠాలు ఇతరులు చదువుతారు. మాయ మాటలు రాజ్యం ఏలుతున్న నేటి కాలంలో మంచితనానికి రోజులు లేవు. అనుకున్నదేమీ జరగట్లేదని లైఫ్ని ఎప్పుడు తక్కువగా చూసుకోకు. దేనికైనా టైం రావాలి, అంతే. తెలుసు కదా, కొన్ని రోజులు చెడు జరిగినా మౌనంగా ఉండు, నీకంటూ ఒక రోజు వస్తుంది. ఎన్ని సమస్యలు వచ్చినా, ఎంత డబ్బు వచ్చినా నువ్వు నీలా ఉన్నప్పుడే నీ జీవితానికి అర్థం ఉంటుంది. ఊయల ఎంత వెనక్కి వెళ్తుందో అంతే ముందుకు వస్తుంది. కాబట్టి జీవితం అనే ఊయల వెనకకి వెళ్ళినప్పుడు భయపడొద్దు, అది ముందుకు ఖచ్చితంగా వస్తుంది. ఆత్మసంతృప్తి లేని ఆస్తులు ఎన్ని ఉన్నా వ్యర్థమే. కోట్ల ఆస్తి ఉన్నా కొనుక్కోలేనిది మనశ్శాంతి. ఆవేశం ఉన్నవారికి దాదాపు మోసం చేయటం రాదు. మోసం చేసే వాళ్ళకి కోపం, ఆవేశం ఉండదు. బాధలు సొంతం కాదు, సంతోషం శాశ్వతం కాదు. ఆర్థిక స్థితిగతులు ఎలా ఉన్నా ఆలోచనలు మాత్రం ఎప్పుడూ ఉన్నతంగా ఉండాలి. ఆవేశం వచ్చినప్పుడు వాదించుకోవటం కన్నా 60 సెకండ్లు ఆలోచించి చూడు. ఆలోచనకు ఉండే ఆత్మీయత ఆవేశానికి ఉండదు. ఎన్ని రంగులు మార్చినా ఒరిజినల్ రంగు బయటపడుతూనే ఉంటుంది వాళ్ళ మాటల్లో, చేతల్లో. మినుగురు పురుగు తనలో ఉన్న కాస్తంత వెలుగును కూడా లోకానికి పంచాలని చూస్తుంది. అందుకే మీలో ఉన్న కొంత విజ్ఞానమైనా ఇతరులకు పంచినప్పుడే దానికి సార్థకత. జీవితంలో ఎత్తుపల్లాలు సముద్రంలో అలల్లాంటివి. వాటిని చూసి కృంగిపోకుండా పడవలాగా వాటిపైన సవారీ చేయటం నేర్చుకోవాలి. వ్యక్తిని చూసి కాదు, వ్యక్తిత్వాన్ని చూసి దగ్గరవ్వండి. కొన్ని కోల్పోయినప్పుడైనా మీరు మేలుకోకపోతే సమస్తం కోల్పోవలసి వస్తుంది. జీవితంలో కొన్ని జ్ఞాపకాలు ఎలా ఉంటాయంటే, మర్చిపోయి బ్రతకలేరు, గుర్తొస్తే తట్టుకోలేరు. రోజు తింటే తీపిపై కూడా విరక్తి కలుగుతుంది. చేదు రుచి చూసినప్పుడే తీపిలో మాధుర్యం తెలుస్తుంది. కష్టం కూడా మనిషికి అలాంటిదే. శత్రువు ఒక్కడైనా ఎక్కువే, మిత్రులు 100 మంది ఉన్నా తక్కువే. ఆలోచనలు బరువైనప్పుడు నిద్ర కరువవుతుంది. సమయం ఉన్నప్పుడు సంపాదన ఉండదు, సంపాదన వచ్చినప్పుడు జీవించటానికి సమయం ఉండదు. ఇతరులలో మంచిని చూసి ఆచరించటం, ఇతరులలో చెడుని చూసి జాగ్రత్త పడటం, ఇవే జీవితంలో ఎనలేని మనశ్శాంతినిస్తుంది. వెళ్తున్న దారి కష్టం అనిపిస్తే నడిచే మార్గాన్ని మార్చుకో, చేరాలనుకున్న లక్ష్యాన్ని కాదు.
ఎవరో నిన్ను బాధ పెట్టారని వాళ్ళు తిరిగి బాధపడాలని ఎప్పుడూ కోరుకోకు. తెలియక బాధ పెడితే క్షమించు, తెలిసి బాధ పెడితే తీర్పు కాలానికి అప్పగించు. నువ్వు మాత్రం ప్రశాంతంగా జీవించు. డబ్బులేని యవ్వనం, తోడులేని వృద్ధాప్యం నరకమే. నువ్వెంత గొప్పవారివైనా సరైన స్థానంలో లేనప్పుడు పనికిరాని వారిగా మిగిలిపోతావు. ప్రతిరోజు నీటిని వాడకపోతే పాచిపడుతుంది, అలాగే ఇనుమును ఉపయోగించకపోతే తుప్పు పడుతుంది. మీరితరులతో సరిగా మాటలు లేకపోతే మమతలు మాయమవుతాయి. ప్రతిరోజు పలకరింపు లేకపోతే బంధాలు బలహీనపడతాయి. ఎప్పుడు మీ లోపాలు గుర్తిస్తారో అప్పుడు జీవితంలో ఎదుగుతారు. ఎప్పుడు నేర్చుకోవడానికి ప్రయత్నిస్తారో అప్పుడు తెలివైన వాళ్ళవుతారు. ఊపిరున్నంతకాలం మనిషికి ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది. వాటిని తలుచుకొని బాధపడితే బ్రతుకు భయపెడుతుంది. ధైర్యంగా ముందడుగు వేస్తే కష్టం కరిగిపోతుంది. ఇసుకపైన ఇసుక అని రాయగలరు, కానీ నీటి మీద నీరు అని రాయలేరు. ఆశలు ఆశయాలు కూడా అలాంటివి. కొన్ని సాధ్యమైనవి, మరికొన్ని అసాధ్యమైనవి. నవ్వినా కన్నీళ్లు వస్తాయి, బాధపడినా కన్నీళ్లు వస్తాయి. కానీ నవ్వించిన వారు 4 రోజులు గుర్తుంటారు, బాధపెట్టిన వారు జీవితాంతం గుర్తుంటారు. మీ సమస్యలను ఇతరులతో పంచుకోకుండా ఇతరుల సమస్యల్లో మీరు తలదూర్చనంత వరకు మీ జీవితం ప్రశాంతంగా ఉంటుంది. ప్రతీకారం తీర్చుకోవటం వల్ల వచ్చే సంతోషం 2-3 రోజులే ఉంటుంది, కానీ క్షమించటం వల్ల కలిగే ప్రశాంతత జీవితాంతం ఉంటుంది. గొంతులో ఉన్న మాట అయితే నోటితో చెప్పగలరు, కానీ గుండెల్లో ఉన్న మాట కేవలం కళ్ళతోనే చెప్పగలరు. విలువ లేని వారితో వాదించడం, వారి వాదనకు స్పందించడం అంటే అనవసరంగా వారికి విలువ కల్పించటమే. మంచి కోసం చేసే పోరాటంలో ఓడిపోయినా అది గెలిపే అవుతుంది. నక్క జిత్తులు తెలుసుకోవచ్చు, కానీ మనిషి ఎత్తులు మాత్రం తెలుసుకోలేరు. దారిలో అడ్డు వస్తే ఆపాల్సింది ప్రయాణం కాదు, నడిచే పద్ధతి. చేసే పనిలో అడ్డంకులు వస్తే ఆపాల్సింది పని కాదు, ప్రయత్నించే విధానం. ఓపిక ఉన్నవారు ఓడిపోవటం జరగదు, ఓపిక లేనివారు గెలవటం జరగదు. కష్టంలే సంపాదన నిలకడగా ఉండదు, కష్టపడి సంపాదించింది ఎప్పటికీ వదిలి వెళ్ళదు. నువ్వు ఊహించుకోవటం ఎక్కువయ్యే కొద్దీ నీకు మనశ్శాంతి తక్కువ అవుతుంది. సింహం ఎప్పుడూ సింహాసనం కోసం ప్రాకులాడదు, అది ఎక్కడ కూర్చుంటే ఆ స్థానమే సింహానికి సింహాసనం అవుతుంది. అలాగే నీతి నిజాయితీ గలవారికి గుంపుతో పని ఉండదు, వారు ఎక్కడ ఉన్నా వారి వన్నె తగ్గదు. వేలల్లో ఒకటిగా నిలవకున్నా పర్వాలేదు, వేలు పెట్టి చూపించుకోకుండా బ్రతకగలిగితే అదే 10,000. నీ దగ్గర ఏమీ లేనప్పుడు నీకు ఉండే ఓపిక, నీ దగ్గర అన్నీ ఉన్నప్పుడు నీ ప్రవర్తన, ఈ 2 విషయాలు నువ్వెవరో తెలియజేస్తాయి. నువ్వు గౌరవించే స్థాయి నుండి నిన్ను గౌరవించే స్థాయికి తీసుకెళ్లే శక్తి చదువుకు మాత్రమే ఉంది. కరిగిన తర్వాతే బంగారం ఆకృతి మారి విలువ పెరిగినట్లు కష్టాలను ఓర్చుకుంటేనే నిన్ను నువ్వు మార్చుకోగలవు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.